అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం సింహరాశి వారికి ఒక వ్యక్తి వలన గొప్ప సహాయం అందుతుంది. అసలు ఆ వ్యక్తి వలన అందేటువంటి సహాయం ఏ విధంగా ఉంటుంది? అసలు సింహరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వల్ల మీ జీవితమే మారిపోతుందంటే మీరు నమ్ముతారా? ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు చెప్పిన విషయాలు ఏంటో మీ వివరంగా అర్థమవుతుంది. ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు సింహరాశి వారికి ఒక మంచి శుభప్రదమైన రోజుగా మనం అనుకోవాలి. ప్రపంచంలోకి వెళ్ళి స్వాగతం పలుకులతోటి ఈ రోజేగా మనము చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారి గురించి మనం చూసుకుంటే జూలై 10న మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం కాబోతుంది. ఒకరు చేయబోయేటువంటి సహాయం మీ జీవితానికి అండగా మారబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఆ వ్యక్తి మీ హృదయానికి ఏ విధంగా తాకుతుంది, అన్ని విషయాలు కూడా వివరంగా మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం చూస్తే గనక ఇప్పుడు సింహరాశి వారి కోసం ముఖ్యంగా ఈరోజు ఎదుర్కొన్నటువంటి గొప్ప అవకాశాలు గొప్ప వ్యక్తులకు రాబోతున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ పాత స్నేహితుడు కావచ్చు, గతంలో మీరు సహాయం చేసిన వారు కావచ్చు. ఈరోజు ఆర్థికంగా అలాగే ఉద్యోగపరంగా లేదా వ్యక్తిగత జీవితంలో ఒక కీలకమైనటువంటి సహాయం చేయబోతున్నారు. ఈ వ్యక్తి అయినా ఇక మరొక వ్యక్తి ఉన్నారని చూద్దాం. అయితే ఈ వ్యక్తి ముందుగా మనం చూసుకున్నటువంటి స్నేహితుడు కానీ గతంలో సహాయం చేసినటువంటి వారైనా కానీ సరే, మీరు సహాయం చాలా ముందుకు వెళ్ళి దానిలో స్పష్టంగా చూస్తారు. వారి మాటలే కాదు, వారి చర్యలు కూడా, వారి చేష్టలు కూడా మీ గుండెను తాకుతాయి. దానివల్ల మీకు ఈరోజు చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా, చాలా ఉత్సాహభరితంగా కూడా కనబడతారు. ఇక ఈరోజు మీ యొక్క మనసు అనేది ఏమున్నా కానీ బయటకు రావాలి అనే భావన ఉంటుంది. మీ మనసులో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా సరే అవన్నీ బయటకు వెళ్ళిపోవాలనే ఆలోచనతో వెళ్ళిపోతారు. మీరు ఎంతో కొంత ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా లోపల ఎక్కడోక్కడ ఖాళీ తొలుక్కుమంటుంది. ఆ ఖాళీ నింపే వ్యక్తే ఈ వ్యక్తి. వారు మీ యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. మాటలు లేకుండా మీరు భావించే భావన అర్థం చేసుకుంటారు. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా ఒక బరువు మీకు నింపుకున్నంత ప్రతిఫలమవుతుంది. మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు దీర్ఘకాలిక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మనసులో ఉన్నటువంటి చిన్న అపోహలని మీరు పక్కన పెట్టండి. ఎందుకు అంటే మీరు చేయబోయే ఈ యొక్క విషయమే, ఈ యొక్క నిర్ణయమే మీ ఎదుగుదలకి ఒక పెద్ద విజయం అనేది కూడా మర్చిపోవద్దు. ఇంకా సింహరాశి వారు అయితే మీరు జీవిత పరంగా కూడా ఎప్పుడు కూడా లోటుపాట్లు, ఇబ్బందులు, సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వీరిని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అర్థం కానీ ఏమయ్యే పరిస్థితులు ఉంటారు. ఎందుకంటే వీరు చేసేటువంటి ప్రతి పని కూడా, వెళ్ళేటువంటి ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు కలిగించడం వల్ల కూడా మీకు ఎవరిని నమ్మకూడదనే ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఆ వ్యక్తి పరిచయం వల్ల ఈరోజు మీకు ఆర్థికంగా, ఉద్యోగంలో కూడా మంచి పరిణామాలను కూడా మీరు అందవచ్చు. అదేమిటంటే ఈరోజు ఎదుర్కొనేటువంటి సహాయం ఈరోజు మీరు వ్యాపారం లేదా ఉద్యోగపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా అమ్మకాలు చేసేవారికైనా సరే ఈరోజు మీకు ఆకస్మికంగా మంచి డీల్స్ వస్తాయి. మంచి ధనం మీ చేతికి వస్తుంది. ఆకస్మికంగా మీ చేతిలోకి పడిపోయే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి సింహరాశి వారికి. ఇక ఉద్యోగ కోసం ప్రయత్నిస్తున్నారైతే ఈరోజు మీ రిఫరెన్స్ రూపంలో ఒక మంచి అవకాశం అయితే మెరుస్తుంది. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే ఆ విదేశాల్లో కూడా మీకు మంచి అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఇక చూసుకుంటే ఈరోజు ఒక ప్రేరణాత్మకమైన సమాచారం మీకు లభించబోతుంది. అవన్నీ కూడా ఏకకాలంలో ఆకస్మికంగా మీ చేతిలో పోయే అవకాశాలు మీ సింహరాశి వారికి కనబడుతున్నాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీకు రిఫరెన్స్ రూపంలో ఒక మంచి అవకాశం మీకు మెరుస్తుంది. విదేశాలకు ఏదైనా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఆ విదేశాల్లో కూడా మీకు మంచి అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఇక చూసుకుంటే ఈరోజు ఒక ప్రేరణాత్మకమైన సమాచారం మీకు లభించబోతుంది. ఇవన్నీ కూడా ఏకకాలంలో మీకు ఉంటాయి. అలాగే ఆ వ్యక్తి మీకు కలవడం మీ జీవితాన్ని ఒక కొత్త మార్పులోకి కూడా తీసుకొస్తుంది. అసలు చూస్తే వ్యక్తిగత జీవితంలో మీకు ఏ విధంగా ఉంటుంది ఈ వ్యక్తి వల్ల అంటే, ఇంటి విషయాలకు వస్తే మీరిచ్చే ప్రేమకు జవాబు లభించే రోజు ఈరోజు. మీరు ఏదైతే ప్రేమ చూపిస్తారో ఆ ప్రేమకు మీకు మంచి ప్రతిఫలం అవసరం అవుతుంది. ఎవరైనా సరే దూరంగా ఉన్నవారు మిమ్మల్ని గుర్తు చేసుకొని వల్ల మీ విషయంలో ఏదో ఒక రూపంలో మీకు అందుబాటులో నిలబడగలిగే ముందుకు వచ్చే అవకాశాలు, మీకు ఏదైతే పాత స్నేహితులే కానీ
పాత పరిచయాలు కానీ అలాంటి పరిచయాలు కూడా మీకు మీ జీవితంలో గుర్తు చేసుకొని మాట్లాడుకోవచ్చు. గతంలో జరిగినటువంటి ఒక సంభాషణలు మీకు ఒక తీపి కబర్ను అందజేస్తాయి. అలాంటి తీపి కబర్ను మళ్ళీ మీరు గుర్తు చేసుకొని ఒక ఆనందభరితమైనటువంటి దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీ కుటుంబంతో సంబంధాలు మరిన్ని మెరుగవుతాయి. మీ అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోతాయి. గత కాలంగా ఎవరైతే సింహరాశి వారు గొడవలు, ఇబ్బందులు, సమస్యలు పడుతున్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు మీకు గత సంబంధంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు మొత్తం కూడా తొలగిపోతాయి. వీటి మధ్యలో మీరు నడిపినటువంటి ఒక మాట, ఒక చిన్న చిరునవ్వు మీ యొక్క సమస్యని, ఒక జీవితాన్ని, మీ కుటుంబంలో ఉన్నటువంటి విషాదాన్ని మొత్తం కూడా అది మీకు దూరం చేస్తుందని సవియానంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు మీకైతే ఖచ్చితంగా ఈ జూలై నెల 10వ తారీఖు అనగా గురువారం ఈరోజు వీరికి మీరు పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా చెబుతాను. వివరంగా వినండి. ఉదయం 10 గంటల తర్వాత మీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఆ పాత వారిని విమర్శించకండి. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మనకి తెలియకుండానే మనకు మంచి చేసేవారు కొంతమంది ఉంటారు. వారిలో మళ్ళీ మీ జీవితంలో తలుపు తడుతుంది. ఎందుకంటే అలాంటి విషయాలు మీరు ఎప్పుడు కూడా ఉండాలి. ఇక ఈరోజు మీకోసం వచ్చేటప్పటికి దాని అక్షరంతో మీకున్న వారితో మీకు మంచి చేసే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ధనుస్సు కానీ, లేదంటే ఎవరైనా కానీ దమయంతి కానీ, ధనుస్సు కానీ, ఇక అనుకూలమైనటువంటి ఆహ్వానకరమైన వాతావరణం కూడా అందించే అవకాశం కూడా ఉంది. ఇక ధనుష్ ఇలాంటి వాళ్ళతోటి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారితోటి జీవితంలో ఎప్పుడు కూడా వీరికి సహాయం, ఒక వ్యక్తి వలన గొప్ప సహాయం అందే విషయాలలో ఒక్కొక్కసారి వీరికి లోటుపాట్లు, ఇబ్బందులు జరుగుతున్నాయి. మంచి చెడులు ఏవైనా విధంగా ఉన్నాయో చెప్తాను, ఏ విధంగా ఉండాలో కూడా చెప్తాను. ఇక మనం చూసుకుంటే కనుక సింహరాశి వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా స్పష్టమైన జవాబు అనేది వివరిస్తారు. ఎప్పుడు జీవిత సత్యం కానీ, జ్యోతిష్యపు కోణంలో చూసుకున్న సరే సాధారణంగా మన విజ్ఞాన దృక్పథంలో వీరు ఎప్పుడు కూడా ఉండాలి. వీరికి తగిన మార్గదర్శకాలు ఎప్పుడు లభిస్తాయి. ఒక వ్యక్తి నుంచి మంచి సహకారంలో మీరు ఒంటరితనం, ఆలోచనలు, కొత్త మార్గాలు చిగురిస్తాయి. సలహాలు, చిట్కాలు తెలుస్తాయి. మీరు మరీ డౌన్ అయ్యే సమయంలో వారిని మీరు మాటలతోటి సహకారమైనటువంటి వెతుకుతారు. మంచి స్థితిలోకి మిమ్మల్ని మంచిగా నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో లోటుపాట్లు దాని యొక్క చెడులో ఏదైనా ఎప్పుడు కూడా ఒకసారి దారి చూపిస్తారని భావిస్తే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మీరు వాటిని దారి చూపించిన సింహరాశి వారు ఎప్పుడు కూడా తెలియగలిగిన వారు. కాబట్టి దానిలో 1కి 4 సార్లు ఆలోచించి మీకంటూ ఒక క్రియేటివిటీని ఎంచుకోవాలి. వారు అసలు అనుకూలంగా మారడం అనేది ఉండదు. కొన్ని సహాయం చేసేవి మీ జీవిత నిర్ణయం పైన హస్తక్షేపం చేస్తుంటారు. ఇప్పుడు పూర్తిగా వారికి గుప్పట్లో పెట్టుకోవాలనుకుంటారు కొంతమంది, అందరు కాదు. అలాంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక అనుకోని వ్యతిరేకతలు, ఒక వ్యక్తి సహాయం చేస్తే ఇంకొకరు అసూయ, ద్వేషం అనేది కలుగుతుంది. దుర్మార్గం కూడా చేస్తారు. ఆ వ్యక్తి నుంచి మీరు దూరం చేయాలి. ఆ వ్యక్తి పరంగా మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే పూర్వజన్మలో మీరు చేసినటువంటి పనుల ద్వారా మీకు కొంచెం మంచి జరుగుతుంది. కొందరి ద్వారా పరీక్షలు కూడా వస్తాయి. అలాగే మీ గ్రహస్థితుల పరంగా కూడా చూసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహం, బుధగ్రహం అనుకూలంగా ఉండే మంచి సలహా అయితే మీకు సహాయకారాలు అందిస్తాయి. కానీ రాహు, శని దోషాలు మాత్రం అది వ్యక్తులకు సమస్యలకి కారణమవుతాయి. కాబట్టి మీరు ఈరోజు ఎలా ఉండాలి అంటే సహాయం తీసుకోవడం తప్పు కాదు, దాన్ని పూర్తిగా దానిపైన ఆధారపడకూడదు. సలహా విను, నిర్ణయం మీదై ఉండాలి అన్న విధానంగా ముందుకు సాగాలి. ధనం మరియు వ్యక్తిగత విషయాలు పూర్తిగా చెప్పవద్దు. అలాగే సేఫ్ మరియు డిస్టెన్స్ అనేది ఉండాలి. తప్పనిసరిగా ప్రతిరోజు ధ్యానం మరియు జపం సాధన చేయాలి. దాంతో మీరు మీపై ఎవరు దుష్ఫలితాలు చూపించినా సరే వారిపై ఉన్నటువంటి చెడు ప్రభావం మీరు నుంచి తొలగిపోతాయి. అలాగే నమ్మకాలకి శుద్ధిగా ఉంచి ఎవరి మీద నమ్మకం ఉంచినా సరే అది ఎక్కడ ద్రోహానికి కాకుండా చూసుకోవాలి. ఇక మంచి వ్యక్తి సహాయం ఎప్పుడు కూడా దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీకు. ఇక మనం చూసుకున్నట్టయితే కనుక ఫైనల్గా మనం ఈరోజు సింహరాశి వారందరికీ కూడా జూలై 10 నుంచి కూడా ఊహించని విధానంగా మధురమైనటువంటి జ్ఞాపకం అవుతుంది. ఒక మంచి వ్యక్తి రూపంలో మీకు అదృష్టకరమైన తలుపు తడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇచ్చిన సహాయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఈరోజు ఆత్మగౌరవాన్ని, ఆ వ్యక్తి గౌరవించండి, వారిని గుర్తించుకోండి. వారికి కేవలం సహాయం చేయడమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త దారిలో చూపించే మార్గదర్శకులుగా ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక పని చేసే ముందు కానీ, వెళ్ళే ముందు కానీ నిశ్చల బుద్ధి, స్వయం ప్రయత్నం, వివేకం ఉండాలి. అప్పుడే మీకు సహాయం పెద్ద శక్తిగా మారుతుంది, సమస్యగా మారుతుంది. ఇక మీ చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
కాబట్టి సింహరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. జాగ్రత్తగా అయితే ఉండండి. సింహరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో